ఓర్ని వీళ్ళ గత్తర్ రాను తినేటి తాగేటి అనుకున్నా ఆఖరికి పంటల కొట్టే పురుగుల మందులు కూడా నకిలీ తయారు చేసి మోసం చేస్తున్నారట రైతులను. అగో ఎంత మందు కొట్టినా పంట కొట్టిన చీడపీడ ఓతలేదేంది అని అనుమానం కొట్టిందట ఈ రైతులకు. ఇక ఆ మందు డబ్బాలను పట్టకపోతే అసలు ముచ్చట బయటపడ్డది గిట్లా. సేమ్ టు సేమ్ అదే పేరు అదే కలరు అదే కంపెనీ, కానీ లోపట మాత్రం కథ వేరే ఉందట. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అసలు కంపెనీ పేరు మీద నకిలీ పురుగుల మందులు అమ్మి రైతుల నోట్లే మట్టి కొడుతున్నారట ఈ మహబూబాద్ జిల్లా డోర్నకల్ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు. మిర్చి తోటలకు చీడబట్టిందని మందు కొనుక్కపోతే ఏముంది, మొదలేమో మంచిగా నమ్మించి మంచిదే ఇచ్చిండట. ఇక మళ్ళీ ఇంకో మళ్ళకొచ్చి కొంటే డూప్లికేట్ మందు డబ్బాలో అంటగడుతున్నాడట రైతులకు. మళ్ళా కొనుకొచ్చింది అదే మందు కదా అని కలిపి మిర్చి పంటకు చల్లితే 2-3 మాటలు కొట్టినా పురుగులు తత్తలేవట. పంట అంతా పనికి రాకుండా చేతికి రాకుండా అయిందట. ఈ ఎందుకో అనుమానం కొట్టి మొదలిచ్చిన డబ్బాను తర్వాత ఇచ్చిన డబ్బాను ఒక్కదాన్ని పెట్టి చూస్తే అప్పుడు బయటపడ్డదట మోసం. ఇగో అసలు డబ్బా కింద కంపెనీ ముద్ర ఉంటుంది, నకిలీ దాని కింద అసలుంటిది ఏం లేదట. కథం నమిత్రా సిద్ధ అంటే ఏదో చేసినట్టు ఇంత మోసం చేస్తావా అని దుఃఖం మీద దండయాత్రకు దిగిర్రు మోసపోయిన రైతులంతా. ఊకుంటారా మరి? ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఆపి అసలు కథ ఏందని అరుచుకుంటే వాళ్ళకి కూడా చూపెట్టరు జరిగిన మోసం. ఇక కంపెనీ ఆయన ఏం చేసిండే ఇక్కడ డైరెక్ట్ ఇంట్లో ఫుల్ అయిన గుర్తిండు. ఇదేంటంటే డూప్లికేట్ ఇక్కడ లేదు, ఇట్లా మోసం పోతున్నారు. 100 కాదు 1000 కాదు లక్షల రూపాయలు పెట్టుబడాయి. ఎంత బాధ అనిపిస్తుంది లాస్ అయితే. ఇక గిసుంటి మోసకారులతోనే రైతులు లాస్ అయ్యేది. ఎవరు గుర్తుపడతారు, పట్టినా ఎవరు అడుగుతారు అనుకున్నట్టుండు. కానీ గిసుంటి పప్పులేం ఉడకాయి ఇయ్యాలి రేపు నకిలీ పురుగు మందులేం నడవయి. ఇదివర లెక్క అమాయకులేం గారు రైతులంటే మరి అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు రైతులంతా కలిసి.